హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మంగళవారం మే 5, 2026 పంచాంగం, తిథి, నక్షత్రం, శుభ అశుభ సమయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. టాపిక్లోకి వెళ్ళే ముందు ఈరోజు ప్రశ్న: సూర్యభగవానునికి సంధ్యాదేవి, ఛాయాదేవి అనే 2 భార్యలు. వారికి కలిగిన సంతానం ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తెలియని వారు వీడియో చివరిలో ఉంటుంది, ఒకసారి చూసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మే 5, 2026 సోమవారం, శ్రీ పరాభవనామ సంవత్సరం, వైశాఖ మాసం, వసంత ఋతువు, ఉత్తరాయణం, కృష్ణపక్షం. ఈరోజు విశేషం అంగారక సంకష్ట చతుర్థి, సంకష్టహర చతుర్థి. సూర్యోదయం ఉదయం 5:52, సూర్యాస్తమయం సాయంత్రం 6:33. చంద్రోదయం మే 5 రాత్రి 9:28, చంద్రాస్తమయం మే 6 ఉదయం 7:58. ఈరోజు తిథి బహుళ చవితి, మే 6 తెల్లవారుజామున 4:44 వరకు, తదుపరి పంచమి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ, మే 5 ఉదయం 10:33 వరకు, తదుపరి మూల. యోగం శివ, మే 5 రాత్రి 10:10 వరకు, తదుపరి సిద్ధం. కరణం భవ, మే 5 మధ్యాహ్నం 3:43 వరకు, తదుపరి బాలవ. మే 6 తెల్లవారుజామున 4:44 వరకు, తదుపరి కౌలవ. ఈరోజు అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:58 వరకు. యమగండం ఉదయం 9:02 నుండి ఉదయం 10:37 వరకు. వర్జ్యం రాత్రి 9:54 నుండి 11:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:15 వరకు, తదుపరి రాత్రి 11:04 నుండి 11:49 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 1:48 వరకు. ఈరోజు శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు. అమృత గడియలు ఈరోజు ఏమీ లేవండి. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. సాధారణ కార్యక్రమాలు చేయడానికి, మనం రోజువారీ చేసుకునే పనులు చేయడానికి మంచి సమయం ఉదయం 7:40 నుండి 8:04 వరకు, తిరిగి ఉదయం 8:57 నుండి 10:50 వరకు, తిరిగి ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:57 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 6:15 వరకు. ముందుగా అడిగిన ప్రశ్నకు సమాధానం: మనం రోజు సూర్యభగవానును కానీ సూర్య సంతానమును కానీ స్మరిస్తే ఆరోగ్యం బాగుంటుందని శాస్త్రవచనం అండి. అయితే సూర్యభగవానునికి మొత్తం 9 మంది సంతానం అండి. అశ్విని దేవతలు 2 కాబట్టి 9 మంది అని చెప్పానండి. వారి పేర్లు వైవస్వతుడు, యమధర్మరాజు, యమున, సావణ్ణి, తపతి, శనైశ్చరుడు, అశ్విని దేవతలు, రేవంతుడు.